వద్దురా, ఫోన్ చూడకురా అమ్మ. కానీ ఫోన్ చూస్తే నీ పానానికి అది గండమై కూర్చుందిరా. మాయ కానీ జర నా మాట వినరా అంటే ఎవరింటట్టుర్రు. ఓహో, చిన్న సన్న సోకడమా. కానీ ఫోన్ తోటి ఏం దెబ్బ. ఇక మరి మనిషి ఆరోగ్యానికి అట్లా ఏంది ఏం కథ అవుతుందంటే ఇక గిది అవుతుందట చూడు. కలియుగం అంతా కండ చూపించే ఫోను, నువ్వు లేకుంటే బతకలేరే ఫోను. కలియుగం అంతా కండ్ల చూపించే ఫోను, నువ్వు లేకుంటే బతకలేరే ఫోను. మా రక్త సంబంధాలు ఎడబాపిన ఫోను, నిన్ను చూడకుండా ఉండలేరే ఫోను. మా ఆరోగ్యము పాడైపోయిన ఫోను, నువ్వు దగ్గర లేకుంటే పిచ్చి లేస్తదే ఫోను. మా ఆరోగ్యము పాడైపోయిన ఫోను, నువ్వు దగ్గర లేకుంటే పిచ్చి లేస్తదే ఫోను. మా చెవులు ఖరాబైన ఫోను, నిన్ను మాత్రం ఇడువలేవే ఫోను. కలియుగం అంతా కండ్ల చూపించే ఫోను, నువ్వు లేకుంటే బతకలేరే ఫోను. ఇంటున్నారులవో జనాలు, మనిషి జీవితంలో సగభాగమైన సెల్ ఫోన్ తోటి అనేక రకమైన సమస్యలు దాపురమవుతున్నాయి. ఆడనుల్లా వారానికి 30 నిమిషాల పాటు అంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే 12% ఐబీపీ సమస్య వస్తుంది ఆడనుల్లో. ఇక ఈ ఫోను ఎక్కువ దాకా మాట్లాడితే రేడియేషన్ ఫ్రీక్వెన్సీతో చెవులల్లా కర్ణబేరి ఖరాబ్ అయ్యి చెవుడుతో పాటు మెడ, భుజాలు, కండరాలు, తీవ్రమైన తలనొప్పితో పాటు పానాలు ఆగమవుతున్నాయి ఆడనుల్లా. జర్ర పైలం జర్ర సోయి తెచ్చుకొని ఫోను ఎంత వాడాలో గంతే వాడి పక్కకు పెట్టురి. ఒరే 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 విధవల్లారా, నన్ను చూసి నేర్చుకోరిరా. నన్ను చూసి జర్రా సోయి తెచ్చుకోర్రా. ఇప్పటికైనా నన్ను ఆదర్శంగా తీసుకుంటే మీ బతుకులు మారుతాయిరా అని వాయ్యా. ఒక ఆడబిడ్డ రోడ్ల మీద చక్కర్లు కొడుతుంటే అబ్బో చిందగలేదు రా కథ. ఇక చూడు.